నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలని ఒకసారి చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తాంశాలని చూసుకుంటే ప్రధాన బ్యానర్ ఐటంలో మహాకుంభమేళ చీకట్లో తొక్కిసలాట, 40 మంది దుర్మరణం, 60 మందికి తీవ్ర గాయాలు. బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లో పెను విషాదం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద అమృత స్నానాల కోసం కోట్ల మంది రాక. అనుకోని ఈ ఘటన ఎంతో బాధాకరం. ప్రధాని మోడీ అరకొర ఏర్పాట్ల వల్లే అని చెప్పేసి విపక్షాలు చెప్తున్నాయి. తీవ్ర రద్దీ, మరో 3 వారాలు అయోధ్యకు రాకండి అని చెప్పేసి అక్కడ ట్రస్ట్ కూడా చెప్పింది. ఏర్పాట్లు సరిగ్గా లేక చీకట్లో దారి కనిపించక భక్తులకు ఇబ్బందులు. చెత్త డబ్బాలు తగిలి కింద పడ్డ కొందరు, వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లిపోయిన మరికొందరు. ఎటు చూసినా మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో భీతావహంగా ఘటనాస్థలి. 25 మంది మృతుల వివరాల గుర్తింపు, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం. ఘటనపై న్యాయ విచారణ. సీఎం యోగి బుధవారం ఒక్కరోజే 7.5 కోట్ల మంది అమృత స్నానాలు ఆచరించినట్లు అంచనా. ఇక్కడ మనం ఫొటోస్ చూసుకుంటున్నాము. బుధవారం మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఏదైతే భీతావహక అక్కడ సన్నివేశం దృశ్యం ఉందో ఆ దృశ్యాన్ని ఇక్కడ మనకి ఫోటోలో ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే కనుక మృతుల కుటుంబ సభ్యులు వాళ్ళ బాధ వర్ణనాతీతము, ఇది మాటల్లో చెప్పలేం. మనము చూస్తున్న మనకే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇంకా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వాళ్ళ బాధ ఇంకెలా ఉంటుందో అది అందరికీ తెలిసిన విషయమే. మనము దాన్ని ఎంత చెప్పినా కూడా తక్కువే. సో ఇక్కడ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ, చనిపోయిన వారిని తరలిస్తున్న దృశ్యాలని కూడా ఇచ్చారు. అయితే కొన్ని న్యూస్ పేపర్స్లో చూసుకుంటే కనుక 30 మంది మరణించారు అని ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో 40 మంది మరణించారు అని ఇచ్చారు. సో మృతుల సంఖ్య ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది అని అనిపించింది. కానీ మృతుల సంఖ్య పెరుగుతోంది అన్నది ఆంధ్రజ్యోతి వార్తా కథనం చూసిన తర్వాత అయితే అర్థమైంది. సో దాదాపు 60 మంది పైగా గాయాల పాలయ్యారు అని ఇచ్చారు. సో ఎవరైతే గాయాల పాలయ్యారో వీళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పేసి న్యూస్ టాప్ మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటోంది. ఇకపోతే నిన్న మౌని అమావాస్య ఏదైతే అమృత స్నానాలు అంటే ప్రయాగ్రాజ్లో అత్యంత అద్భుతంగా అంటే భూప్రపంచంపైనే అతిపెద్ద పండుగ, ఆధ్యాత్మిక పండుగ మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళ 45 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో 6 ప్రధాన తేదీలు ఉంటాయండి అమృత స్నానాలు చేయడానికి. సో దాంట్లో ఒకటి మౌని అమావాస్య. ఈ నేపథ్యంలోనే దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. దాని తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. సో యూపీ ప్రభుత్వము అలాగే అక్కడ డీసీపీ కూడా చెప్పారు 10 కోట్ల మంది వస్తారు అనేసి అంచనా ఉంది అని చెప్పేసి. దానికి తగ్గట్టే యోగి ఆదిత్యనాథ్ కూడా అధికారులకి ఎప్పటికప్పుడు చెప్తూ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. జనరల్గా నడుస్తున్న రైళ్లే కాకుండా అదనంగా 133 రైళ్లను కూడా వేయడం జరిగింది. సో ఎటు చూసినా కూడా అంటే తీసుకునే చర్యలు తీసుకున్నారు. కాకపోతే మౌని అమావాస్య కావడంతో కొంచెం ముందుగానే స్నానాలకి అలో చేశారనమాట. అంటే రోజు కన్నా ముందే స్నానాలకి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చీకట్లో అంటే తెల్లవారుజామున కదండి, చీకట్లో కనిపించకపోవడం వల్ల చెత్త డబ్బాలు కాళ్ళకి తగిలి కింద పడిపోయారు. ఇంకొకటి భక్తులు ఎవరైతే కొంతమంది నిద్రిస్తున్నారో వాళ్ళకి కూడా కాళ్ళు తగిలి కింద పడిపోవడం జరిగింది. అలా పడిపోవడం వల్ల వాళ్ళని చూసుకోకుండా వెనకాల వచ్చిన వాళ్ళు అలా ఒకరి మీద ఒకరు పడి తోపులాటలాగా అయిపోయి అది అక్కడ ఈ ఘోరం జరిగిందో ఆ పెను విషాదానికి కారణము ఇదే అని చెప్తున్నారు. అంటే చీకటిలో సరిగా కనిపించకపోవడం వల్లనే పెను విషాదం జరిగింది అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో అయితే కనుక ఇచ్చారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పడిపోవడంలో ఆ తొక్కిసలాటలో తీవ్ర గాయాలైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిన్న మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే కనుక మృతుల సంఖ్య 10 దాకా ఉండేది. అది నిన్న రాత్రికి అంటే న్యూస్ పేపర్కి సమాచారం అందేసరికి 40 దాకా వెళ్ళిందంటే ఆ గాయాల పాలైన వాళ్ళు ఎంత సీరియస్గా వాళ్ళు గాయపడ్డారు అన్నది అర్థమవుతోంది. ఇది చాలా దురదృష్టకర ఘటన. దీన్ని ఏ విధంగా ఇంకా ఎంత చెప్పుకున్నా కూడా దీన్ని ఇంకా అంటే ఆ కుటుంబ మనకే ఇలా అనిపిస్తోంది. ఇంకా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోల్పోయారో మరి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా మనం వర్ణించలేము. అంత వర్ణనాతీతంగా ఉంటుంది వాళ్ళ బాధని మనము అంటే చెప్పలేం కూడా. ఇక్కడ ఫోటోలో
చూస్తుంటేనే వీళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటేనే హృదయం ద్రవించిపోతోంది. సో అలాంటిది మహాకుంభమేళాలో ఇలాంటి ఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము. అయితే ఇంకొక వైపు ప్రతిపక్షాలు దీనిపైన సమన్వయ లోపము, అరకొర ఏర్పాట్లు చేయడం వల్లే ఈ ఘటన జరిగింది అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా దీనిపైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఏమని చెప్పారు ఆయన అంటే, విఐపి సంస్కృతికి అడ్డుకట్ట వేయండి, విఐపీల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఐపీల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ సామాన్య భక్తుల మీద చూపించట్లేదు అన్నట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. సో సామాన్య భక్తుల్ని గాలి వదిలేశారు, అందుకే ఇలా జరిగిందని చెప్పేసి అయితే అన్నారు. ఇకపైన అయినా సరే ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి, సో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పేసి చెప్పారు రాహుల్ గాంధీ. అలాగే చాలామంది స్పందించిన వాళ్ళందరూ కూడా ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ముఖ్యంగా మోడీ ఘటన విషయం తెలిసిన వెంటనే ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా యూపీ సీఎం ఆదిత్యనాథ్కి ఫోన్ చేసి అక్కడ వివరాలని, సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారైతేనేమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతేనేమి, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటన విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారానే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇకపైన ఇంకా కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేసి ఇలాంటిది జరగకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయడానికి సూచనలు అయితే చేశారు. కేంద్రం నుంచి అన్ని సహాయక సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు. 25 లక్షల పరిహారం, ఎవరైతే మృతులు కుటుంబాలకి 25 లక్షల పరిహారం అందిస్తామని అయితే చెప్పారు. కానీ యూపీ గవర్నమెంట్ బట్ పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురాలేం కదా, ఎంత పరిహారం ఇచ్చినప్పటికీ అది ఆ కుటుంబంలోని వారికి ఆ బాధ తెలుస్తుంది. సామాన్యులకే అంటే ఆ కుటుంబంలోని వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం, ఈ దుర్ఘటన చాలా బాధాకరంగా, అంటే చాలా బాధను అంటే నమ్మడానికి, ఆ బాధను దిగమింగుకోవడానికి టైం తీసుకుంటోంది. అలాంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెంత వేదనకు గురవుతుంటారో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చీకటిలో ఏదైతే కనిపించలేదో చెత్త డబ్బాలు అవ్వచ్చు, దానివల్ల ఒకటి, ఇంకొకటి భక్తులు నిద్రిస్తున్నారు కొంతమంది, వాళ్ళని కూడా అంటే ఆ చీకటిలో కనిపించకపోవడం వల్ల సో ఒకరి మీద ఒకరు పడి అయితే అలా తొక్కిసలాట జరిగిందనమాట. ఆ తొక్కిసలాటలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో అయితే ఇచ్చారు. సో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలనేసి న్యూస్ స్టాప్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇంకా మరో ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది, మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా సో భక్తులు కూడా కొంత సంయమనం పాటించి సో పుణ్యస్నానాలు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది అన్న నమ్మకం చాలా మందిలో ఉంది. అలాగే అది ఎంత ఇంపార్టెంటో ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో ఎలాగో అక్కడి వరకు వెళ్ళారు, గంగా స్నానం ఆచరించే వస్తారు కాబట్టి కొంచెం సమయం పాటించి ఎవరికి వాళ్ళు కూడా చర్యలు అంటే జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ పైన ఆధారపడి మీ కుటుంబం ఉంటుంది కాబట్టి సో భక్తులు కూడా కొంచెం దీంట్లో ఏంటంటే ఎవరికైనా ఉంటుంది, వెళ్ళి ఈ సమయంలో చేస్తే మంచిదంట, చెయ్యాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఒకసారి ఇంత జనాలు ఉన్నప్పుడు, అందులో అందరికీ తెలిసిందే నిన్న మౌని అమావాస్య, ఆ రోజు చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి అందుకనే అమృత స్నానాలు చేయడానికి అంత దూరం వెళ్ళారు. వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు కోకొల్లలు నిన్న ఒక్క రోజు దాదాపు 7.5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పి కూడా వార్తలో ఇచ్చారు. కాబట్టి ఏదేమైనా ఇలాంటివి జరిగినప్పుడు, ఇంత రద్దీ ఉన్నప్పుడు భక్తులు కూడా కొంచెం వాళ్ళ సెల్ఫ్ జాగ్రత్త పాటించడం చాలా మంచిదండి. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే, పేదలకు పండుగ, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు ఓకే, 150 గజాల వరకు ఉచితం, రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఆపై భూ విస్తీర్ణాన్ని బట్టి ఫీజులు. డిసెంబర్ 31 వరకు దరఖాస్తుల స్వీకరణ, 2019 నుంచి తాజా విధానం వర్తింపు. అప్పట్లో పేదలను పిండేసిన వైసీపీ క్రమబద్ధీకరణకు భారీగా ఫీజులు కట్టలేక అల్లాడిపోయిన నిరుపేదలు. అధికారంలోకి రాగానే కూటమి దృష్టి, నిర్దిష్ట మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ. ఏదైతే ఆక్రమిత భూములు ఉంటాయో వాటిని క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం ఓకే చేసింది. సో ఇది పేదలకు గుడ్ న్యూస్, అంటే పండుగే. సో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వము క్రమబద్ధీకరణకు భారీగా ఫీజులు వసూలు చేసింది, దానివల్ల చాలామంది కట్టలేకపోయారు. సో ఇప్పుడు అది ఏమీ లేకోకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టి నిర్దిష్ట మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసి, సో ఇంకొకటి ఏంటంటే కనుక 150 గజాల వరకు ఉచితము, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అని చెప్పేసి చెప్పారు. నిజంగానే ఇది పేదలకు మంచి విషయం అండి. సో కూటమి ప్రభుత్వము ఒక మంచి నిర్ణయమే తీసుకుంది. ఇక ఏదైతే చంద్రబాబు నాయుడు
వాట్సాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పారు. దాని గురించి ప్రధాన వార్త ఇచ్చారు. నేటి నుంచి వాట్సాప్ పరిపాలన దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోనే అమలు. దీనికోసం అధికారికంగా నెంబర్ ఏర్పాటు, దానిని ధృవీకరించేలా వెరిఫైడ్ ట్యాగ్. తొలి దశలో అందుబాటులోకి 161 సేవలు, భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ సేవలకు విస్తరణ. వాట్సాప్ ద్వారా పలు రకాల సర్టిఫికేట్లు జారీ, ప్రభుత్వ సమాచారం కూడా చేరవేత. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి. సో నిన్న ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. తను ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పారో ఇంతకుముందు, అది ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తోంది అని చెప్పారు. ప్రధానంగా చెప్పుకోవాలంటే దేశంలోనే మొదటిసారిగా ఈ వాట్సాప్ ద్వారా పరిపాలన అన్నది ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. సో దీనికోసం అధికారికంగా ఒక నెంబర్ని కూడా ఏర్పాటు చేశారంట. దాన్ని ధృవీకరించేలాగా ఒక ట్యాగ్ నెంబర్ని కూడా, అంటే వెరిఫైడ్ ట్యాగ్ ఏది ఉంటుందో దాన్ని కూడా ఇస్తున్నారని చెప్పారు. అయితే మొదటి దశలో అందుబాటులోకి 161 సేవల్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే కనుక ఉంది. సో ఈ ముందుగా 161 సేవల్ని చేసిన తర్వాత ముందు ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా, ఆ ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత విస్తరిస్తామని చెప్పేసి ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగిందండి. ఇక మరో ప్రధాన వార్తాంశం చూసుకుంటే, నీట్ పీజీలో లోకల్ కోటా వద్దు, ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్య ప్రవేశాలు, రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు, రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 14 ఉల్లంఘన, దేశంలో ఎవరైనా ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోటా ఉండొచ్చు, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు, ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయిన పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదని వెల్లడి. సో సుప్రీంకోర్టు ఏదైతే నీట్ పీజీలో లోకల్ కోటా వద్దు అని చెప్పేసి కీలక తీర్పు అయితే ఇచ్చిందండి. అంటే ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్యార్థుల ప్రవేశాలు ఉండాలి, రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత భర్తీ కుదరదు, అది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 14 ఉల్లంఘించినట్టే అని చెప్పారు. సో దేశంలో ఎవరైనా ఎక్కడైనా చదువుకోవచ్చు ప్రతిభ ఆధారంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక, అంటే త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సో ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయిన పీజీ సీట్లకైతే కనుక ఇది వర్తించదని కూడా సుప్రీంకోర్టు కీలకంగా చెప్పిందండి. ఇక మరో చూసుకుంటే కనుక, భలా ఏటి కొప్పాక కళ, ఢిల్లీ గణతంత్ర పరేడ్లో ఆకట్టుకున్న ఏపీ శకటం, జ్యూరీ తృతీయ అవార్డు ప్రకటించిన కేంద్రం. ఆ రాజసానికి నెటిజన్లు కూడా ఫిదా, 30 ఏళ్ల తర్వాత రాష్ట్ర శకటానికి కేంద్రం బహుమతి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏదైతే ఢిల్లీలో, అంటే అన్ని రాష్ట్రాల నుంచి శకటాల ప్రదర్శన ఉంటుంది, సైనికుల విన్యాసాలు ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన శకటం ఏదైతే ఉందో, ఏటి కొప్పాక బొమ్మలతో తయారు చేసిన శకటం అక్కడ వీక్షకులను ఆకర్షించింది. సో అలాగే ఆ రోజు జరిగిన విన్యాసాల్లో సైనికులు స్ఫూర్తిని నింపేలాగా వారి ప్రదర్శనలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. సో అయితే ఆ నేపథ్యంలో మన ఏటి కొప్పాక, అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏటి కొప్పాక శకటానికి జ్యూరీ వాళ్ళు తృతీయ అవార్డు, అంటే 3వ స్థానం కేటాయించి తృతీయ అవార్డు ప్రకటించారు. సో ఇది అంటే ఈ ఏటి కొప్పాకతో చేసిన ఈ శకటం చూస్తే కనుక ఇక్కడ మనకు ఫోటో కూడా ఇచ్చారు. ఆ శకటం రాజసానికి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారని చెప్పేసి ఇక్కడ వార్తా కథనంలో అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే కనుక దాదాపు 30 ఏళ్ల తర్వాత ఏపీ శకటానికి అవార్డు రావడం 30 ఏళ్ల తర్వాత అంటండి. సో ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత రాష్ట్ర శకటానికి బహుమతి రావడం అన్నది నిజంగా గర్వించదగ్గ విషయము, సంతోషకరమైన విషయము. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే మనం చూసుకున్నాము. ఇక చాలా వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూసుకుంటే కనుక, ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, 1 ఉపాధ్యాయ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్, ఫిబ్రవరి 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల గడువు, స్కెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఓకే, ఫిబ్రవరి 27 తేదీ నుంచి, అంటే ఎప్పుడెప్పుడా అని అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే కనుక స్కెడ్యూల్ విడుదల చేసింది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, అడ్డగోలు వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతా, విలేకరులపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగ్రహం, మీడియాను ఏమాత్రం లెక్క చేయబోనని వ్యాఖ్య, తన తప్పులుంటే నిరూపించాలని సవాల్. గుమ్మనూరు ఎమ్మెల్యే అండి జయరాం గారు మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలు వార్తలు రాస్తే కనుక పట్టాలపై పడుకోబెడతాడంట. ఇది ఎక్కడి భాష అండి? ఇదైనా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాల్సిన మీ పైన సరే ఏదైనా మీకు వ్యతిరేకంగా మీరు చెయ్యని పనులని కూడా రాశారు అంటే కనుక మీరు వెళ్ళే దారిలో వెళ్ళి, అంటే మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
మీరు దాని ప్రకారం వెళ్ళి చెప్పాలి, లేదా మీరు చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి. ప్రజలకు మీరు ఇలాంటి భాష మాట్లాడుతూ ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? పట్టాలపై పడుకోబెడతారు. ఏంటది హెడ్డింగ్ అయితే మరి అది ఇచ్చారు, అడ్డగోలు వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతా అనేసి. ఇట్లాంటి అంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మీరు మాట్లాడే భాష ఏంటి? అందులోనూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏదో ఎవరో మాట్లాడారు అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తులు, ఏమీ తెలియదు, ఎక్కడో అంటే పూర్తి నిరక్షరాస్యత కూరుకుపోయి వాళ్ళకి ఎప్పుడెక్కడ ఎలా ఏం మాట్లాడాలో తెలియదు అన్న వ్యక్తులు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. కానీ మీరు మాట్లాడేది అంటే ఒక ప్రజాప్రతినిధిగా మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యలు మీకైనా కొంచెమైనా ఆ తర్వాత మీరు ఆవేశంలో మాట్లాడారేమో, ఆ తర్వాత అయినా సిగ్గుచేటుగా అనిపించలేదా మీకు? తన తప్పులుంటే నిరూపించాలని సవాల్ చేశారు. సరే, ఇది బాగుంది. మీ తప్పులుంటే సవాల్ చేయమని చెప్పారు. అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా. అంత పెద్ద అంటే అలాంటి భాష ఉపయోగించి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియా పైన ఇంత అంటే ఇప్పుడు నోరు పారేసుకోవడం చాలా సులువండి. నోరు పారేసుకొని ఇట్లాంటి మాటలా మాట్లాడేది. సరే, మీ పైన ఏదైనా తప్పుడు వార్తలు రాస్తే ఇందాక అనుకున్నట్టు చట్టాలున్నాయి, న్యాయస్థానం ఉంది, లేకపోతే మామూలుగా కూడా మీరు చెప్పొచ్చు, లేదా ఖండించవచ్చు. ఖండించి ఆ వార్తని మళ్ళీ అదే పత్రికలో వచ్చేలాగా కూడా, ఎందుకంటే తప్పుడు వార్తలు రాస్తే కనుక దాన్ని ఖండిస్తారు. ఖండిస్తే ఆ వార్త కూడా మళ్ళీ మరుసటి రోజు న్యూస్ పేపర్లో వస్తుంది, నిన్న ఈ పొరపాటు జరిగింది, ఈ న్యూస్లో కొంత తప్పు జరిగింది అని చెప్పేసి. చాలా దారులు ఉన్నాయి. అంతేగాని మీకు కోపం వచ్చేసింది, మీ పైన వ్యతిరేక ఏదో రాశారో అని చెప్పేసి మీరు ఇలాంటి భాష ఉపయోగించి అందులో మీడియాని ఇది ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపు అనే చెప్పొచ్చు. ఇలాంటి బెదిరింపు మాటలు ఇలాంటివన్నీ కూడా చెయ్యకండి. ఒక మీడియాని అనే కాదు, ఎవరినైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా ఇది మీకు మంచిది కాదు. మీ పైన ఉన్న గౌరవాన్ని మీరే తుడిచేసుకుంటున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్. ఇటీవల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో బాలుడి అపహరణ. 5 నరసరావుపేట మహిళల్ని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు. చిన్నపిల్లల కిడ్నాప్లు అయితే కనుక జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 5 మంది మహిళలు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళు చెన్నై సెంట్రల్ స్టేషన్లో బాలుడిని అపహరించారంట ఇటీవలే. వీళ్ళు ఎవరో కూడా కాదు, నరసరావుపేటకు చెందిన పోలీసులు. వీళ్ళని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. సో మహిళలుగా ఉండి ఆడవారికే తెలుస్తుంది అంటే పిల్లల కన్న బిడ్డల బాధలు కానీ, కన్న బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఇవన్నీ కూడా అలాంటి మహిళలే ఇలాంటి వాటికి పాల్పడడం నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక మహిళ అయ్యి ఉండి, అందులో 5 మంది మహిళలు, ఒకరు కూడా కాదు. చెన్నై రైల్వే స్టేషన్లో ఒక బాలుడిని కిడ్నాప్ చేయబోతుండగా అక్కడ పోలీసులు పట్టుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు నరసరావుపేటకు చెందిన మహిళలు 5 మంది. సో ఇప్పటికీ చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు మరి ఉన్నాయో ఏంటో తెలియదు, కానీ ముఠా అరెస్ట్ అన్నారు కాబట్టి వాళ్ళపైన చిన్నపిల్లల కిడ్నాప్ల కేసులు ఉండనే ఉంటాయి. ఇది సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక, పెద్దిరెడ్డిపై యాక్షన్ సురు. భూముల ఆక్రమణలపై సర్కార్ సీరియస్. ఆక్రమణ నిగ్గు తేల్చేందుకు జాయింట్ కమిటీ ఏర్పాటు. మరోవైపు అటవీ భూముల ఆక్రమణపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆగ్రహం. విచారణ చేయాలని ఫారెస్ట్ అధికారులకు ఆదేశం. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా నేత, మాజీ మంత్రి ఉన్నారో ఆయన అటవీ ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ అయితే కట్టుకున్నారు. సో భూమి ఆయనకి ఎన్ని ఎకరాలు అయితే అక్కడ కొనుక్కున్నారో అంతకన్నా కూడా ఎక్కువ స్థలం అక్కడ ఉంది అని చెప్పేసి నిన్న మనం న్యూస్లో చెప్పుకున్నాము. మరి ఆ భూమి ఎలా పెరిగింది అంటే అదంతకే అది పెరిగిపోదు కదండి, మరి ఎలా పెరిగిపోయింది అన్నది కూడా తెలియదు అన్నట్టు ఇచ్చారు. ఎలా పెరిగింది అన్నది అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే తెలియాలి. సో దీనిపైన ఎవరైతే అటవీ శాఖ మంత్రి ఉన్నారో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు. మరి ఎందుకంటే అటవీ భూములు ఆయన ఆక్రమణ చేశారా, కొన్నారా, లేకపోతే ఏం చేశారు అన్నది దానిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే కనుక అధికారులను ఆదేశించారు, ఫారెస్ట్ అధికారులను. ఇక ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఏపీలో సాక్షిని చూసుకుంటే కనుక, సో అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఇవాళ మనకి వచ్చిన న్యూస్ మహాకుంభమేళాది ముఖ్యంగా ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారండి. ఇక ఇస్రో సెంచరీ. ఇప్పటి వరకు 100 ప్రయోగాలను పూర్తి చేసి 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో GSLV F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం. దిగ్విజయంగా కక్షలోకి చేరిన నావిక్ 2 ఉపగ్రహం. అందుబాటులోకి రానున్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ.
సో నిన్న ఇస్రో ఏదైతే కనుక 100వ రాకెట్ని ప్రయోగించిందో అది విజయవంతమయ్యింది. విజయవంతంగా 100వ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నిజంగా ఇది భారతదేశం గర్వించదగ్గ విషయము. ఎందుకంటే భారతదేశానికి ఒకప్పుడు అంటే మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే కనుక మన దగ్గర అప్పట్లో టెక్నాలజీ చాలా తక్కువ ఉండేది. అసలు ఏడాదికి ఒక్కసారి ప్రయోగం చేపట్టాలంటేనే ఇస్రోకి చాలా భారంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏడాదికి 3-4 ప్రయోగాలు చేపడుతోంది. దాంట్లో సక్సెస్ రేటు అధికంగా ఉంది. ప్లస్ తక్కువ బడ్జెట్తోనే అంటే మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్తోనే సో చక్కగా ప్రణాళిక చేసి ప్రయోగాలు అయితే చేపడుతోంది. దీనిపైన అంటే ప్రధాని మోడీ కూడా మాట్లాడారు ఇదివరకే. సో తక్కువ బడ్జెట్లో ఏదైతే అంతరిక్ష ప్రయోగం ఉందో దాన్ని ఇస్రో చాలా బాధ్యతాయుతంగా చేపడుతోంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇస్రో అతి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రయోగాలను చేపట్టి విజయాలు ఎక్కువ సాధించింది. సక్సెస్ రేట్ అయితే కనుక ఎక్కువగా నమోదు చేసింది. ప్రతిష్టాత్మకంగా నిన్న 100వ రాకెట్ని అయితే కనుక అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. GSLV F-15 రాకెట్ని. అది విజయవంతమైంది. సో ఇది భారతదేశం గర్వించదగ్గ విషయము. అగ్రరాజ్యాలే కాదు భారతదేశం కూడా ఏమాత్రం సో ఈ ప్రయోగాల్లో తీసిపోదు అని చెప్పేసి ఇస్రో నిరూపించింది. ఇంకొన్ని సంవత్సరాలు వెళ్తే అగ్రరాజ్యాల నడుమ భారతదేశం ఉంది. కానీ భారతదేశం నడుమ అగ్రరాజ్యాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే బంగారం కొంటే రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి ధర, ట్రంప్ సుంకాల మోత, ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్, అమెరికా ఫెడ్ రేట్ల కోత పాజ్ చేయడము పసిడికి సానుకూలమే. భారత్లో రూపాయి విలువ తగ్గడంతోనూ ధరలకు ఆజ్యం. ఈ ఏడాది అంతర్జాతీయంగా $3,150 తాకవచ్చన్న విశ్లేషకులు తులం బంగారం ₹1,00,000 తాకడం ఖాయమనే అంచనాలు. సో మనం చూసుకుంటే కనుక బంగారు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. నిజంగా ఇది పసిడి ప్రియులకు, ముఖ్యంగా మహిళలకు. సో ఎందుకంటే పెళ్ళిళ్ళు చేయాలి అంటే కనుక బంగారమే కట్న కానుకల్లో కట్నం చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా అమ్మాయికి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కట్నాలు. సో బంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇష్టపడేది ఏదైనా ఎక్కువగా ఉందా అంటే కనుక చాలామంది మహిళలు ఇష్టపడేది బంగారాన్ని. సో అది ₹1,00,000 చేరువవ్వడం ఖాయం అన్నది ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇది గత 6 నెలల క్రితం నుంచే బంగారం ₹1,00,000 వెళ్తుంది. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ముందస్తు తగ్గినప్పుడే కొనుక్కోండి అని కూడా వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. మరి ఇంకా అది అందని బంగారం ఇక సామాన్యులకి అందని ఫలము అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే ₹1,00,000 అంటే కనుక ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఇది సామాన్య మధ్యతరగతి వర్గాలకు చాలా ఇబ్బంది కాదు, చాలా కష్టతరమైన విషయము. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేయాలి అంటే అంతో ఇంతో బంగారం అయితే పెట్టాల్సి వస్తుంది. అందులో ఈ మధ్య ట్రెండ్ కూడా మారిందండి, మీరు గమనించారో లేదో. సో బంగారం రేట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి డబ్బు రూపంలో తీసుకుంటున్నది తక్కువ కట్నము. మనం వెళ్ళి చూస్తే కనుక బయట అంటే ఎవరో మన బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో ముఖ్యంగా అక్కడ వచ్చే ప్రస్తావన ఏంటి ఎంత పెడుతున్నారు అని చెప్పేసి. చట్ట విరుద్ధం కట్నం తీసుకోవడం నేరం అని అందరికీ తెలుసు, బట్ అవి జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడైతే బంగారం రేటు పెరుగుతూ వెళ్తుందో అప్పటి నుంచి ట్రెండ్ మారింది గమనిస్తే కనుక. ఎందుకంటే డబ్బు రూపంలో తీసుకుంటున్నది తక్కువ, బంగారం రూపంలో 50 తులాలు పెట్టండి, 40 తులాలు పెట్టండి, 30 తులాలు పెట్టండి అని అడుగుతున్నారు. ఎందుకంటే బంగారం ధర అంత విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి బంగారానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ కట్న రూపంలో కూడా బంగారాన్నే అడుగుతున్నారు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. మరి ₹1,00,000 అయితే వెళ్తుందంట. మరి అప్పుడు ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్నది కూడా అనుమానమే అండి. సో డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్టీసీ ఎండీగా CH ద్వారకా తిరుమలారావు. సో ఏపీ డీజీపీగా తిరుమలారావు గారు పదవి విరమణ చేసిన తర్వాత ఎవరైతే హరీష్ కుమార్ గుప్తా ఉన్నారో ఈయన డీజీపీ అవుతారని చెప్పేసి మనకి ఒక 6-7 రోజుల క్రితం న్యూస్ అయితే చూసాము. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా సో ఎన్నికల సమయంలో కూడా చేశారు, చాలా బాగా చేస్తారు. సో హరీష్ కుమార్ గుప్తా వైపే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపింది. చంద్రబాబు నాయుడు కూడా హరీష్ గుప్తా గారు ఉంటేనే బాగుంటుంది డీజీపీగా అని చెప్పేసి మనం వార్త అయితే వచ్చింది. సో ఎట్టకేలకు రాష్ట్ర డీజీపీగా హరీష్ గుప్తానే నియమితులు అవుతున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరైతే ఇప్పుడు డీజీపీ ఉన్నారో ప్రస్తుత డీజీపీ తిరుమలారావు, ఆయన
ఆర్టీసీ ఎండీగా ఉంటారు అని చెప్పేసి ఇచ్చారండి సాక్షిలో ప్రధానంగా వార్త. ఇది సాక్షిలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో కూడా సో మనం అనుకున్నట్టు అన్ని న్యూస్ పేపర్స్లోనూ ప్రధాన బ్యానర్ ఐటము మహాకుంభమేళ ఇచ్చారు. తర్వాత ఇస్రో 100వ సెంచరీ విజయవంతమైన దాని గురించి ఇచ్చారు. ఇక నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, మనము ఇది ఇంతకుముందే చూసుకున్నామండి. ఇక ఇది కూడా నీట్ పరీక్షలకు అంటే నీట్ వైద్య విద్య పీజీ సీట్ల గురించి కూడా ఇందాక మనం చూసుకున్నాము. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఈనాడులో చంద్రబాబుపై ఆ కేసు సిబిఐకి ఇవ్వనక్కర్లేదు, ఐఎంజీకి భూ కేటాయింపుల విషయంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ ఎస్ఎల్పీలు వేసిన ఏబీకే శ్రీరంగారావు కొట్టివేసిన ధర్మాసనం. సో చంద్రబాబు నాయుడు పైన ఏదైతే కేసులు ఉన్నాయో అవి సిబిఐకి ఇవ్వనక్కరలేదు అని చెప్పేసి ఆ కేసుని ధర్మాసనం అయితే కొట్టివేసింది అని చెప్పేసి ఈనాడులో ప్రధాన బ్యానర్ ఐటెంలో అయితే కనుక న్యూస్ ఇచ్చారు. సో మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే సింహాచలం పంచగ్రామాల సమస్యకు పరిష్కారం, భూముల క్రమబద్ధీకరణకు ముందడుగు, అప్పన్న దేవస్థానానికి 5,300 కోట్ల విలువైన 610 ఎకరాలు కేటాయింపునకు సీఎం ఆమోదం. ఓకే అండి, సింహాచలం పంచగ్రామాల సమస్యకైతే పరిష్కారం దొరికింది. భూముల క్రమబద్ధీకరణకు ముందడుగు వేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పన్న దేవస్థానానికి 5,300 కోట్ల విలువైన 610 ఎకరాల స్థలాన్ని అయితే కనుక ఇస్తోంది అని చెప్పేసి ఇక్కడ అంటే ఆ కేటాయింపునకు సీఎం చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారని చెప్పేసి ఈనాడులో ప్రధాన వార్త అయితే కనుక ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. రేపటి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.